పబ్లిక్ హెల్త్ దీనికి రక్షణ ఉందా? అసలు రక్షణ పొందే అవకాశం ఉందా? ఇది కనుక ఆలోచిస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చెప్పుకుంటే ఉందో లేదో మనమే ఆలోచించుకుందాం. ఈరోజు మన పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు ట్రీట్మెంట్ తీసుకుందామని చెప్పి. అయితే అసలు వెళ్ళిన డాక్టరు ఎంబీబీఎస్ ఎండి చేసిన డాక్టరా, నకిలీ వైద్యుడా? ఇది తెలిసేటువంటి అవకాశం ఉందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల నకిలీ వైద్యులు ఎండి అని పెట్టి బోర్డు పెట్టుకొని వైద్యం చేస్తున్నారు. ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్ చెప్పి వైద్యం చేస్తున్నారు. ఇంకా రకరకాల డిగ్రీలు పెట్టుకుంటున్నారు. ఆ డిగ్రీలు ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, అది ఎంతవరకు రిజిస్టర్డ్ నెంబరో వెరిఫికేషన్ చేయాలో లేదో తెలియదు. వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా లేకపోతే చదువుకొని వాళ్ళైనా ఇంత రీసెర్చ్ చేసి వాళ్ళు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్స్ చేయొచ్చు, అది వెకటించి ప్రాణాలు పోవచ్చు ఏది నకిలీ వైద్యుడైతే. అలాగే ఏదో డయాబెటీస్ బీపీకి సంబంధించిన మెడిసిన్స్ రాయొచ్చు, వాళ్ళకి అవగాహన ఉండదు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఇలాగ డాక్టర్ పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎండి అని పెట్టుకొని బోర్డులు పెట్టుకొని వైద్యం చేస్తున్నారు. మరి వీళ్ళు ఏ మెడిసిన్స్ రాసి ఏ మెడిసిన్స్ వాడితే ఏ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందో ఎవరికీ తెలియదు. మరి దీనికి సంబంధించి ఎవరు పర్యవేక్షించాలి, ఎవరు నియంత్రించాలి, ఎవరు దీన్ని అడ్డుకట్టుకోవాలి? దీన్ని చూసుకుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకి ఇప్పుడే బోల్డెన్ పనులు ఉన్నాయి. రకరకాల పనులు, రకరకాల మరి సంబంధించిన ఆహార కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళు పర్యవేక్షించాలి. కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలంటే వాళ్ళకు కూడా ఒక రకమైన ఇబ్బంది. ఇందులో ఎవరైనా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా, లేదా బలమైనటువంటి శక్తులు ఉన్నాయని చెప్పేసి వెనుకాడే పరిస్థితులు కూడా ఉన్నాయేమో మనకి తెలియదు. కానీ ఎక్కడా కూడా దీని మీద పర్యవేక్షణ లేదు అటువంటి ఒక సూచన లేకపోతే సహనం మాత్రం అన్ని చోట్ల కూడా వినిపిస్తోంది. దీనివల్ల మాత్రం నకిలీ వైద్యులు పెట్టలేకపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే భయం లేదు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అంటే భయం లేదు, ఎవరైనా చెకింగ్ వస్తారనేటువంటి ఇది లేదు, తెగించేశారు. కాబట్టి పబ్లిక్ హెల్త్కి రక్షణ లేదు, ఇది వాస్తవం. ఎప్పటికైనా సరే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొత్తం అంతా కూడా క్లినిక్స్ బోర్డులు పెట్టుకున్న వాళ్ళని పర్యవేక్షించి అందులో అర్హులైన కాని వాళ్ళని శిక్ష ఇచ్చాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజాభి సంఘాలు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సరే, ఓ పక్కన చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు వివాదం, అందులో సంబంధించి ఆవు కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, అలాగే దీనికి సంబంధించి ఫిష్ ఆయిల్ ఉందని ఇలా మనం వింటూనే ఉన్నాం. అంటే కల్తీ జరుగుతోంది ఆహార పదార్థాల్లో. ఇది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలోనే కాదు, మనం తీసుకున్నటువంటి ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉంది అని చెప్పడంలో ఒక విధంగా మనం చాలా బాధపడవలసిన అంశం. దేవుడు మనకి గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. మనం దాన్ని చక్కగా పరీక్షించుకోవాల్సిన మనం అన్నీ కూడా కల్తీ మనమే చేస్తున్నాం. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక స్వీట్ షాప్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు? అట్రాక్టివ్గా కనిపించే స్వీట్స్ కొంటారు, అంటే కలర్ఫుల్గా ఉండేటువంటి స్వీట్స్ని కొంటారు. అది కల్తీ జరిగినట్టు కాదా? మరి అక్కడికి మీకు కలర్స్ కనిపించినప్పుడు ఆ కలర్స్ వేసినట్టే కదా. కలర్స్లో మీకు ఎంత ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి శరీరంలోకి వెళ్ళిపోయి ఎంత మనకి చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది ఎవరు కూడా ఆలోచించరు. మనం 1000 రూపాయలు పెట్టైనా సరే కేజీ ఈ కలర్గా ఉన్నటువంటి స్వీట్స్ని మాత్రమే మనం కొంటాం. అదే కనుక కన్స్యూమరు మాకు ఈ కలర్స్ వద్దు, న్యాచురల్గా తయారైనటువంటి స్వీట్స్ మాత్రమే కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం తయారు చేస్తారు? కలర్ లేనివే తయారు చేస్తారు. ఒకప్పుడు పూర్వకాలంలో కనుక చూసుకుంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవి కనుక మనం ఎక్కడ పాలిష్డ్గా ఉండేవి కావు, అన్పాలిష్డ్ మాత్రమే తీసుకొని వాడేవాళ్ళు. అప్పట్లో చాలా హైజీనిక్గా ఉండేది, హెల్తీగా ఉండేవాళ్ళం, తినే ఫుడ్ కూడా కంటామినేటెడ్ కాకుండా ఉండేది. కానీ ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాం, మనకి అట్రాక్టివ్గా కనిపించాలి, కలర్ఫుల్గా కనిపించాలి. కందిపప్పుని కలర్ వేస్తున్నారు, మినపప్పు వేస్తున్నారు, పెసరపప్పు వేస్తున్నారు. మనం అవే కొనుక్కుంటున్నాం, కొనుక్కొని వండుకుంటున్నాం. ఆ కలర్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? మన శరీరంలోకి వెళ్తుంది. అలాగే మేము హోటల్స్కి వెళ్తాం, హోటల్స్కి వెళ్ళి చికెను, మటను ఇలాంటివన్నీ చేసినప్పుడు అది కలర్గా కనిపిస్తుంది. అది చికెను, మటను కలర్గా కనిపించవు, కానీ అట్రాక్టివ్గా ఉండటానికి కలర్స్ వేస్తారు. తర్వాత వండిన తర్వాత కూడా కలర్స్ యూజ్ చేస్తున్నారు. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి,
అందులో మీకు అనేక రకాలైన మసాలాలతో పాటు ఇంకా అనేక రకాల ప్రిజర్వేటివ్స్ కూడా వేస్తారు. అవి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి, కానీ అవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి హామ్ చేస్తాయి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇదొక ఫుడ్ కల్తీ. అలాగే మీరు చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్స్కి వెళ్ళేటప్పటికి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికున్న అంచనాల ప్రకారం 8,000కి పైగా బళ్ళు ఉన్నాయి. ఇంకా ఇవి తక్కువే. అఫీషియల్గా చూసుకుంటే తక్కువ, అన్అఫీషియల్గా చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువ. ఆయిల్ ఉంటుంది, కుకింగ్ ఆయిల్ని మనం ఎన్నిసార్లు వండాలి, ఎన్నిసార్లు చేయాలి, ఇది ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎక్కడో హోటల్స్లో అనేక రకాల సార్లు దాన్ని వాడేసినటువంటి ఆయిల్ తీసుకెళ్ళి మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ అమ్ముతారు. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రీట్ ఫుడ్స్లో మళ్ళీ యూజ్ చేస్తారు. దానివల్ల టాక్సికేషన్స్ అంతా జరుగుతుంది. లోపలికి అనేక రకాలైనటువంటి మరి పాయిజన్ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది. కొంతమంది ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, కానీ కొంతమంది ఫుడ్ పాయిజన్ జరగని వాళ్ళకి దీర్ఘకాలంలో క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. అలాగే ఇంకా స్వీట్స్ కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ పీరియడ్లో కనుక మనం తీసుకొని కన్జ్యూమ్ చేయకపోతే అది పాయిజన్గా మారిపోతుంది. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఒక 1 వీక్ 10 days అయిన వాటిని కూడా అలాగే కట్టే పెడతారు. అవి తీసుకొని ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా మరి ఇటువంటి కల్తీ జరుగుతున్నప్పుడు మన ఆహారం భద్రత ఏముంది, మన ప్రాణాలకి భద్రత ఏముంది, మనం ఎటువంటి నియమాలు పాటిస్తున్నాం, కలర్స్ వేస్తున్నాం, చివరికి యాపిల్స్కి వేస్తున్నాం, ఫ్రూట్స్కి వేస్తున్నాం, తర్వాత బాగా ఎదగాలని చెప్పి పెస్టిసైడ్స్ వాడుతున్నాం. ఆ పెస్టిసైడ్స్ లోపలికి వెళ్ళిపోయి అవి ఎంత కంటామినేటెడ్ ఫుడ్ అవుతుందో ఎవరికీ తెలియదు. వాటర్ కనుక మీరు తీసుకుంటే ఈరోజు స్ట్రీట్ వెండర్స్ ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా వాటర్లో మీకు ప్యూరిఫైడ్ వాటర్ దాదాపుగా ఉండదు. ఆ వాటర్తో మీకు అనేక రకాలైన ఐటమ్స్ తయారు చేస్తారు. ఒక వాటర్ కనుక మనం చూసుకుంటే కంటామినేటెడ్ వాటర్ తీసుకుంటే 80% డిసీజెస్ రావడానికి అదే కారణం. మనం తాగుతున్నాం, ఫుడ్ ఐటమ్స్లో వాడుతున్నాం, దాన్ని ఎక్కడ కేర్లెస్గా మనం యూటిలైజ్ చేస్తున్నాం. ఎక్కడో కూడా దీనికి ఫుడ్ లైసెన్స్ ఉందా, ఎంతమందికి ఫుడ్ లైసెన్స్ ఉంది, ఎంతమంది స్ట్రీట్ వెండర్స్కి ఫుడ్ లైసెన్స్ ఉంది, చెకింగ్స్ ఎంతమంది చేస్తున్నారు. అలాగే మీరు కనుక బేకరీస్ తీసుకున్నా, లేకపోతే హోమ్ ఫుడ్స్ తీసుకున్నా, ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి శాంపిల్స్ తీసుకొని కలెక్ట్ చేసుకెళ్ళి అవి క్వాలిటీగా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని ఒకసారి గుడి మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎక్కడా కూడా జరగట్లా. చాలా చోట్ల హోమ్ ఫుడ్స్లో వాళ్ళు చేసేటువంటి ఆయిల్స్లో కానీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో కానీ లో సబ్స్టాండర్డ్ క్వాలిటీ వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ప్రజల ఆరోగ్యాలకి ప్రమాదం, క్యాన్సర్ వస్తుంది, లేకపోతే అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి, హాస్పిటలైజేషన్ అవుతున్నారు, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. దీనికి బాధ్యత ఎవరు? కాబట్టి ఈరోజు నిజమే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చాలా బాధాకరం. కానీ ఈరోజు పబ్లిక్కి వచ్చేప్పటికి ఒక డాక్టర్స్ విషయంలోకి వచ్చినా, ఫుడ్ విషయంలోకి వచ్చినా, లేకపోతే మనం తాగే వాటర్ విషయంలోకి వచ్చినా, పీల్చే గాలి విషయంలోకి వచ్చినా ఈరోజు ప్రతి చోట కూడా కల్తీ జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే దీని మీద ప్రతిస్పందించి, అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నాయన దీని మీద ప్రతిస్పందించలేరు, కానీ మరి ఈరోజు సత్యకుమార్ యాదవ్ ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. తక్షణం ఫుడ్ సేఫ్టీ, యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన ఇండియాలోనే ఒక చట్టం ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా కామన్ కోడ్ ఉంది. ఆ కామన్ కోడ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అని చూసుకుంటే 80% ఇంప్లిమెంట్ అవ్వచ్చు, కానీ 20% నీకు ఇంప్లిమెంట్ అవ్వట్లా. కాబట్టి 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది. తక్షణం దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకొని పబ్లిక్ హెల్త్ని కాపాడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా నకిలీ వైద్యుల విషయంలో మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎవరైతే క్వాలిఫైడ్ కానిటువంటి డాక్టర్స్ని ఏరి పారేసి ప్రజల ప్రాణాలకి భద్రత కల్పించవలసిన అవసరం ఉంది. అలాగే ఈ ఫుడ్ సేఫ్టీ విషయంలో కూడా అధికారులు ముమ్మరమైనటువంటి దాడులు చేసి ఎక్కడైనా సరే కల్తీ అన్నది ఉంటే తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కోరికలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పి భావిస్తూ మనం కూడా అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుందాం.